ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఎర్రిపప్ప అయిపోయాడు. అక్కడా ఎక్కడా కాదు, సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే పనికిమాలినటువంటి జోకర్‌గా మిగిలిపోయాడు. పులివెందులు ప్రజలే మొహాన ఊసేటువంటి పరిస్థితి వచ్చేసింది. అసలింతకీ జగన్ నామినేషన్ సందర్భంగా పులివెందుల్లో ఏం జరిగింది? జగన్ ఓటమి ఖాయమైపోయిందా? ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? అసలు జగన్ అక్కడ ఏం మాట్లాడాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే, మన డెకాయిడ్ 420 దుర్మార్గపు ముఖ్యమంత్రి గురించి పులివెందుల ప్రజలకు ముందే తెలిసేమో అని మనం అనుకున్నాం. కానీ వాళ్ళ సొంత బాబాయిని అతనే వేసేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ కేసు గాలికి వదిలేసి తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసిన తర్వాత కానీ పులివెందుల ప్రజలు తెలుసుకోలేకపోయారు. అయితే అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డికి ఇంటిలో నుంచే పోరు మొదలైంది. తల్లికి ఉన్నటువంటి గౌరవాధ్యక్ష పదవి ఆ పార్టీ నుంచి పీకి పాడేశాడు జగన్మోహన్ రెడ్డి. చెల్లిని నడి రోడ్డు మీద వదిలిపెడితే ఆవిడ సొంత పార్టీ పెట్టుకుని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తూ ఉంది. అయితే ముందెవరైనా ఇంట గెలిచి రచ్చగలవాలి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా సిద్ధం సభలు యుద్ధం సభలు అని పెట్టుకుని ఆ తర్వాత బస్సు యాత్ర వేసి అందులో రాయిదాడి చేయించుకొని డ్రామా చేసి చివరికి నామినేషన్ కోసం ఇవాళ పులివెందులో వెళ్ళాడు. అయితే పులివెందుల్లో ఏం జరిగిందనేది తెలిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారి కళ్ళు విప్పార్చుకొని చూస్తారు. ఏం జరిగిందా అంటే, పులివెందులకు వెళ్ళినటువంటి ఈ పోటుగాడు పులివెందులకి నేను చేసినటువంటి అభివృద్ధి చూసి నన్ను మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, నన్ను ముఖ్యమంత్రి అవ్వడానికి సహకరించండి అని అడుక్కోలేదు. అక్కడ వేసినటువంటి మొండ ఏడుపులు ఏంటనేది ఒక్కసారి మనం గమనిస్తే, ఇతను ఎంత నీచుడో దౌర్భాగ్యుడో దుర్మార్గుడో పులివెందుల ప్రజలు కూడా చీకొట్టడానికి సిద్ధమైపోయారనేది అర్థమవుతుంది. ఎందుకంటే పులివెందులు వెళ్ళి ఇతను అక్కడ ఏడ్చినటువంటి ఏడుపులు ఏంటంటే, కొంతమంది పసుపు చీరలు కట్టుకొని ప్రత్యర్థుల ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారని. సిగ్గులేనోడా, ఇప్పుడు మీ చెల్లి తన కుమారుడి వివాహం సందర్భంగా తన తండ్రితో పాటు రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి, ఒక సీనియర్ నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు స్నేహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీ పెళ్ళిళ్ళకు కూడా వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన్ని వివాహానికి ఆహ్వానించడానికి వెళ్తేనే తప్ప ఇంత కుసంస్కారిగా, ఇంత నీచుడుగా, ఇంత నికృష్టుడిగా, ఇంత దౌర్భాగ్యుడిగా తయారైపోయావు నువ్వు. చివరికి నీ సాక్షి ఛానల్ ఓపెనింగ్ కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పిలిచావు కదా జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజు నువ్వు ఏ కుసంస్కారంతో నువ్వు చేసావు అంటే, నువ్వు ఆ రోజు చేస్తేనేమో సంసారం, ఇవాళ మీ చెల్లి చేస్తేనేమో ఇంకో రకం అయిపోతుంది. సిగ్గులేనటువంటి బతుకుగతిది. అంటే నీ చెల్లి మాట్లాడేటువంటి మాటల వల్ల, నువ్వు నీ తమ్ముడు అవినాష్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనుల వల్ల పులివెందుల ప్రజలు కూడా నిన్ను చెప్పుతో కొట్టడానికి, చిత్కరించడానికి, నిన్ను ఓడించడానికి సిద్ధమైపోయారని తెలిసి చివరికి ఆడబిడ్డల గురించి ఈడు పులి సింహం బొక్క బొంగని ఈడు గురించి పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. ఈడు పులివెందులు పోయి సొంత చెల్లెళ్ళ మీద ఏడుస్తూ ఉన్నారు ప్రజల ముందు. అంటే ఎంత పనికిమాలినోడు. పులివెందుల ప్రజలు ఇతన్ని తిరస్కరించడానికి సిద్ధమైపోయారని అర్థమవుతుంది. మరొక డ్రామా ఏంటంటే, ఇతనికి ఆ చిన్న రాయి తగిలి ఒక డ్రామా చేయించుకొని ఐప్యాడ్ డ్రామా, అది దాదాపుగా 12 రోజులైంది. కరెక్ట్గా ఒక 2-3 రోజుల్లో పోయేటువంటి చిన్న గాయం అది. దానికి 12 రోజులుగా ప్లాస్టర్ వేసుకొని ఆ బస్సుల్లో డ్రామా చేసి సెంటిమెంట్ పండించి ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ సిగ్గుమాలినటువంటి ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గానికి పోయినప్పుడు కూడా అదే యాక్టింగు, అదే నటన ఆస్కార్ లెవెల్లో చేస్తానని ఈడనుకుంటున్నాడు. కానీ చిన్న రాయి దెబ్బకి ఇంత డ్రామా వేస్తున్నాడంటే ఎంత పనికిమాలినోడురా. సింపతి కోసం ఏం బొబ్బను పనులు చేస్తున్నాడురా. తండ్రి చావునడ్డం పెట్టుకొని పార్టీ పెట్టుకున్నాడు. ఇవాళ బాబాయ్ చావునడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ పనికిమాలినోడు ఈ డ్రామాలు వేయటం తప్ప ఏమీ పీకేది లేదని సొంత నియోజకవర్గ ప్రజలకు కూడా అర్థమయ్యేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో పులివెందులకు పోయి ఈ నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేసాం, ఇది చేసాం, రాబోయే రోజుల్లో ఇది చేస్తామని చెప్పకుండా ఈ సిగ్గుమాలినోడు ఏదో బస్ స్టాండ్ కట్టా అంటాడు పనికిమాలినోడు. 45 సంవత్సరాలు నీ కుటుంబం అక్కడ ఎమ్మెల్యేలుగా ఉండి, నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి కట్టింది ఒక బస్ స్టాండ్. ఆ సిగ్గులే చెప్పుకోవటానికి ఆ మాట. అయినప్పటికీ ఇప్పుడు పులివెందుల ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇవాళ హంతకుల్ని, వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులైనటువంటి భాస్కర్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, సరే హంతకులు వాళ్ళే ఉంది, జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి కూడా అందులో పాత్ర ఉంది కదా, వీళ్ళ యొక్క డైరెక్షన్తో, వీళ్ళ యొక్క సహకారంతో, వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో వాళ్ళు ఆ హత్య చేయడం జరిగింది. హత్య చేసినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటున్నాడు. అంటే వాళ్ళ మీద ప్రేమ అనే కంటే కూడా ఇతను కూడా జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇతని కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు కూడా జైలుకి వెళ్ళేటువంటి నీచమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇవాళ సొంత నియోజకవర్గానికి పోయి కూడా నువ్వు సొంత చెల్లెల మీద ఏడుస్తున్నావంటే, వాళ్ళకి వైఎస్ షర్మిల అంటే మీ మధ్య రాజకీయ వైర్యాలు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా పక్కన పెడదాం. ఇదే చెల్లి నువ్వు జైల్లో ఉన్నప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది, మీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసింది. ఇప్పుడు ఆ చెల్లి మీద నువ్వు సొంత నియోజకవర్గానికి వెళ్ళి మొండేడుపులు ఏడుస్తున్నావంటే, మా చెల్లి చంద్రబాబు నాయుడిని కలిసింది, మా చెల్లి చంద్రబాబు నాయుడు కోర్టుగా తయారైంది అంటే ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి? అంటే నువ్వు చేస్తేనేమో
సంసారం, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అనేంత నీచమైనటువంటి నీ ప్రవర్తన చూసి పులివెందుల ప్రజలే నిన్ను చీకొట్టడానికి సిద్ధపడిపోతా ఉన్నారు. ఇవాళ పులివెందుల్లో కూడా నీ ఓటమి భయంతోనే నువ్వు ఈ రకంగా విమర్శలు చేసి చివరికి సొంత కుటుంబ సభ్యులు, ఏం మనిషివే నువ్వు? నీ ఇంట్లో నీ చెల్లెల్ని ఇంత నీచంగా విమర్శించేటువంటి నువ్వు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏదైనా చేస్తావా? నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తావా? నీ చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వనోడివి, తను కష్టపడితే రాజకీయంగా అవకాశాలు ఇవ్వనోడివి, నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటాయంట పనికిమాలనోడా? ఇదే విషయాన్ని వాళ్ళ పులివెందుల ప్రజలు తీవ్ర స్థాయిలో చర్చించుకుంటున్నారు. జగన్ని పులివెందుల ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారు.